థర్డ్ బిట్ ప్రోస్ ఎల్లేక్యూ శరణాగత రక్షణం. క్వశ్చన్ గుర్తుపట్టడానికి శిబి చక్రవర్తిన భూతదయం వివృణత. వాసవానలౌ శిబి చక్రవర్తినం. శిబి చక్రవర్తి అని వస్తే ఈ లెసన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. శరణాగత రక్షణం లెసన్. అదే శరణాగత రక్షణం లెసన్ మీకు ఆల్రెడీ స్టేట్ సిలబస్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళకి 9th or 8th క్లాస్లో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. శిబి మహారాజు గురించి అదే లెసన్ అనమాట. ఓకేనా? సో మీరు ఆల్రెడీ స్కూల్ టైంలో చదివారు కాబట్టి చాలా ఈజీ లెసను. సో ఈ లెసన్ కూడా రాయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో వస్తే మాత్రం. ఓకేనా? వదిలిపెట్టొద్దు, చక్కగా రాయండి. అండ్ ఎల్ఏక్యూస్ ఎలా రాయాలని ఇంతకుముందు వీడియోస్లో నేను చక్కగా చెప్పాను. తెలుగులో రాసేవాళ్ళు, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఎలా రాయాలనేది. ఓకేనా? సో లెసన్లోకి వెళ్ళిపోతే కవి పరిచయం. శరణాగత రక్షణం అను పాఠము శ్రీ కేఎల్వి శాస్త్రి గారిచే రచింపబడిన సంస్కృత తృతీయాదర్శ అను గ్రంథం నుండి గ్రహించబడింది. సో ఇది పోయట్ ఇంట్రొడక్షన్. ప్రస్తుత పాఠంన ఇంద్రుడు అగ్ని మారు రూపంలో వచ్చి శిబి చక్రవర్తిని పరీక్షించుట, శరణు కోరిన వారిని శిబి చక్రవర్తి రక్షించిన విధము మరియు శిబి చక్రవర్తి యొక్క భూతదయ వివరించబడినది. ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే శిబి మహారాజు గురించి. పూర్వం ఉసీనర రాజ్యాన్ని శిబి అనే రాజు పరిపాలించేవాడు. అతడు ధర్మాత్ముడు, చాలా దయాగుణం కలవారు, ఎల్లప్పుడూ సత్యంనే పలికేవారనమాట. ఇంకా తన రాజ్యంలో మనుషులనే గాక ఇతర ప్రాణులను కూడా చక్కగా చూసేవారు. ఏ కష్టం వచ్చినా రాజు ముందుండి ఆ కష్టాన్ని వాళ్ళకి లేకుండా దాని ప్రాబ్లం సాల్వ్ చేసేవారనమాట. ఇంకా ఒకసారి ఒక డేగ ఒక పావురాన్ని వెంబడిస్తూ ఉన్నది. సో ఆ పావురం భయంతో శిబి చక్రవర్తి ఆశ్రమంలోకి వెళ్ళి శిబి మహారాజుని శరణు కోరుతుంది. శిబి మహారాజు దానికి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చేస్తారు. ఇంకా వెంటనే డేగ కూడా వస్తుంది. ఏదైతే పావురం వెనుక డేగ పడుతుందో ఆ డేగ కూడా వచ్చేస్తుంది. ఓ మహారాజా, నాకు ఆకలిగా ఉన్నది, నేను ఆ పావురాన్ని చాలా సమయం నుంచి వెంబడిస్తున్నాను, ఆ పావురాన్ని నాకు తినడానికి వదలండి అని శిబి మహారాజును అడుగుతుంది. శిబి మహారాజు, ఆ పావురం నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించమన్నది, నేను మాట ఇచ్చాను కాబట్టి మహారాజు యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే శరణంటూ వచ్చిన వాళ్ళని రాజ్ఞ ప్రథమో ధర్మ. ఫస్ట్ కర్తవ్యం, రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే శరణంటూ వచ్చిన వాళ్ళని కాపాడుట అని చెప్పి, నేను ఇవ్వను ససేమిరా, పావురానికి రక్షణ కల్పిస్తాను అంటాడు. అనగానే డేగా, మహారాజా నాకు కూడా ఆహారం కావాలి, ఆకలిగా ఉన్నది, ఇంకా నేను మరణిస్తే నా భార్య బిడ్డలకు దిక్కెవరు అవుతారు, అలాంటప్పుడు మీరు గొప్ప అధర్ముడు అవుతారు, కావున నన్ను కాపాడే బాధ్యత కూడా మీదే అని అంటది డేగ. అప్పుడు శిబి చక్రవర్తి డేగతో, పావురాన్ని వదిలిపెట్టాను కానీ దీనికి సమానమైన ఆహారాన్ని నేను కల్పిస్తాను అని చెప్తారు. అప్పుడు డేగ ఏమంటదంటే, మహారాజా మీ శరీరంలోని కుడి భాగం నుండి పావురంతో సమానమైన మాంసాన్ని తీసి ఇవ్వండి అని డేగ దానికి బదులుగా అడుగుతుందన్నమాట. అప్పుడు ఆ మాటలు విన్న శిబి మహారాజు, నా జన్మ ధన్యమైనదని పలికి భార్య వైపు చూస్తారు. ఇంకా భార్య అతని మనస్సు తెలుసుకొని సరే అని కత్తితో రాజు శరీరంలో నుండి ఒక్కొక్క కుడివైపున అవయం కోసి మాంసంని త్రాసులో ఉంచుతుందన్నమాట. ఎంత మాంసం ఉంచినా కూడా పావురంతో సమానం, ఈక్వల్ అవ్వదు. ఇంకా పావురమే బరువుగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మహారాజు ఎడమ కంటి నుండి ఒక కన్నీటి చుక్క పడుతుంది. దానికి డేగ చూసి, మహారాజా మీరు దుఃఖంతో ఇచ్చిన ఆహారం నాకొద్దు, మీరు దుఃఖపడుతున్నారంట. అప్పుడు మహారాజు, నేను దుఃఖించుట లేదు, నాకు చాలా సంతోషంగా ఉన్నది, నా కుడివైపు భాగం అంతా పోయినను ఎడమ వైపుకు కూడా నాకు అవకాశం వచ్చింది అని సంతోషంలో ఆనంద బాష్పాలివి, దుఃఖంతో వచ్చినవి కాదు అని మహారాజు ఆన్సర్ చేస్తారనమాట. అప్పుడు ఆకాశం నుండి పూలవాన కురుస్తుంది, లోకంలన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా పావురము డేగ దివ్య రూపములు ధరించిన వాళ్ళే వచ్చినారు కావున వాళ్ళు వారి రూపాన్ని ధరించి ఇంద్రుడు అగ్నిదేవతలుగా ప్రత్యక్షమై, మన్నించండి మహారాజా, మీ భూతదయ, మీ దయ జాలి పరీక్షించుటకు వచ్చాము, మీరు నిజంగా చాలా దయాగుణం గలవారు, మీకు ఎల్లప్పుడూ విజయమే కలుగుగా కానీ శిబి చక్రవర్తిని ఆశీర్వదించి, ఇంకా దేవతల యొక్క అనుగ్రహంతో శిబి చక్రవర్తి తిరిగి తన పూర్తి శరీరాన్ని తిరిగి పొందుతారనమాట. ఇంకా కీర్తిమంతుడై చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇది లెసన్. నేను ఆల్రెడీ తెలుగులో లెసన్ పిక్ ఇలా చూపిస్తూ లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో మీకు ఇందులో సంస్కృత సెంటెన్స్ చెప్పేస్తాను. ధార్మికో దయాళు సత్యసంధశ్చ శిబి నామ నరపతి.
బుభుక్ష మామత్యంతం పీడయతి. శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మః. రాజన్ మాంసదానే తవాస్తి ఖేద ఇతి అశ్రుబిందుః కథయతి. సత్యం దయాలు రేవాసి. ఓకేనా, ఈ సంస్కృత్ సెంటెన్స్ కంపల్సరీ 99 మార్క్స్ స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ రాయండి. లేదు మాకు సంస్కృత్ ఇబ్బంది రాయలేకపోతాం అనుకున్న వాళ్ళు 1, 2 రాయడానికి ట్రై చేయండి, 1 కానీ 2 కానీ. లేదా స్టోరీ మాత్రం రాసి పెట్టండి, 2 or 3 మార్క్స్ అన్న వేస్తారు. ఎందుకంటే స్టోరీకి 6 మార్క్స్ కాబట్టి ఎల్ఏక్యూకు సంస్కృత్ సెంటెన్స్ 1 మార్క్ తీసేసినా ఏమైనా మిస్టేక్స్ తీసినా వేసేస్తారు. ఓకేనా, సో చక్కగా రాయండి. ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా చదవండి. ఇంగ్లీష్లో స్టోరీ నన్ను. అండ్ పిల్లలకు చాలా డౌట్, వేరే మెటీరియల్ ఉంది చదవచ్చాను. ఏ మెటీరియల్లో అయినా స్టోరీ ఒకే విధంగా ఉంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఒకటే చేంజ్గా ఉంటుంది. సో ఏ మెటీరియల్ది చదివినా ఓకే. నేను ఇంకొక మెటీరియల్ది కూడా చూపిస్తాను, మీకు ఏది ఇష్టం ఉంటే అది చదవండి. ఓకేనా. ఇది శిబి చక్రవర్తి లెసన్, డేగా పావురము. ఓకేనా, శిబి మహారాజు, పోయెట్ కేఎల్వి శాస్త్రి. ఇంకొక మెటీరియల్ థర్డ్ బిట్ ఎల్ఏక్యూ. శిబి మహారాజు శిబి చక్రవర్తి అని వచ్చిందంటే శరణాగత రక్షణం లెసన్ అనుకొని చక్కగా చదివి రాసేసేయండి. ఓకేనా. అండ్ మీకు అనోటేషన్స్ 5th బిట్ 6th బిట్లో కూడా ఇవే సంస్కృత్ సెంటెన్స్ అక్కడ అనోటేషన్స్గా ఇస్తారు. ఒకసారి మీరు అనోటేషన్స్ సంస్కృత్ సెంటెన్స్ రాసినప్పుడు అనోటేషన్స్ చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఎవ్రీ లెసన్కి ఒక అనోటేషన్ ఇస్తారు కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ. 6th బిట్ 7th బిట్. ఓకేనా, సారీ 4th బిట్ 6th బిట్ 7th బిట్. ఓకేనా. శరణాగత రక్షణం లెసన్ కంప్లీటెడ్.